అంతా ఏం పని చేస్తారంతా అంటే శాలలు ఉంటారా ముగ్గం ఇష్టం అంత వ్యవసాయమేనా? అంత వ్యవసాయమే మొత్తం. ఇప్పుడు కొంతమంది అంటారు కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అంటారు కానీ అట్లా కూడా అంటారు. లూటీ చేసిపోయిందా? ఆర్థిక ఆ రాష్ట్రాన్ని చేతులు పెట్టిపోతే కూడా రాష్ట్రాన్ని కాళేశ్వరం కట్టే అంత బద్దలైపోయి అది ఉంటే కొంచెం కట్టింది మళ్ళీ కట్టాడు కదా, కడతారా? కట్టరు. కానీ ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడి కూడా వస్తుంటే ఏమంటారు అంటే పింఛన్ ఇస్తానని లేదు, 2000 ఇస్తానని ఇవ్వండి. 10 ఏళ్ళు చేసిండు కేసీఆర్, ఒక బియ్యం కార్డు ఇవ్వలే. 10 ఏళ్ళు చేసిండు, ఒక ఇల్లు ఇవ్వలే. రుణమాఫీలు చేయలే చక్కగా. వేసేది కదా, రైతు బంధు మాత్రం వేసేది కేసీఆర్. అంతే. ఆయన పెన్షన్లు కూడా కొత్త ఏమి ఇవ్వలే. ఈయన పెన్షన్లు ఒక రేషన్ కార్డు మొత్తం నేను వచ్చేది ఇక్కడికి 14 తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇవన్నీ చేస్తుండ్రు కదా. మీరు పొద్దున్నాకే ఉంటారా? వర్షాలు పడితే జరుగుతా పని ఉంటుందేమో. మీరు ఏం చేస్తారా? ఏం లేదు, హైదరాబాద్లోనే టీవీ ఛానల్ సర్వే చేస్తున్నాం, తెలుసుకుంటున్నాం పబ్లిక్ ఏమనుకుంటారు అని తెలుసుకుంటున్నాం. కేసీఆర్ ఇచ్చినది ఇవ్వడానికి కేసీఆర్ అంటే 2,000 బండి అది మాకు రైతులమై కష్టం చేసి ఏంటంటే అప్పుడు ఇచ్చింది కానీ ఎవరికో వాళ్ళకు చేపలు పట్టు వాళ్ళకి ఇచ్చింది, దాసరులకు అన్నకాళ్ళకి ఇచ్చింది కానీ మాకేం లేదు, ఒడియలేదు. నేను కొనుక్కునేది నాయన. మేము వందే మనుషులమే కాదు, ఈ ఊరిలో నిప్పిలో దొరకరు. కాకపోతే ఈ కాలం ఇట్లా ఉంది కాబట్టి పండవలసి వస్తుంది. అంతే అంతే. మా చేతులు ఏముంది? వ్యవసాయమేనా? వరేసిరా? ఒరే ఉండేది ఇక్కడ పత్తి. వర్షాలు పడితేనే కదా దానికి ఇది ఆధారం. వర్షాలు లేక ఇప్పుడు దివాళీగా అయిపోయింది మా పని. కానీ పెట్టుబడి పెట్టుబడి పెట్టినాము, చేలలో పోసినాము. సరేనా, వెళ్దా.